రామాయణ అరణ్యకాండ సెకండ్ సర్గ. ఇక్కడ సీతారామ లక్ష్మణులకు దారిలో విరాధుడన్న రాక్షసుడు తారసపడుట, అతడు సీతాదేవిని లాగుకొనుట, శ్రీరాముడు బాధకి లోనవుట, లక్ష్మణుడు మళ్ళీ రాముడికి ధైర్యం చెప్పటం గురించి చెప్పబడింది. కృతాదిత్యోధరామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్య మునిన్ సర్వాన్ వనమేవాన్ వగాహత. మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకంగా సమర్పించిన అతిథి సత్కార్యములు అన్నీ స్వీకరించిన తర్వాత రాముడు ఆ రాత్రి వాళ్ళ ఆశ్రమంలో గడిపి సూర్యోదయ సమయంలో స్నానాధికాలన్నీ కూడా ముగించుకుని తర్వాత ప్రభు మునీశ్వరులు అందరి దగ్గర సెలవు తీసుకుని సీత లక్ష్మణులతో కలిసి ఆ వనముల ముందుకి సాగిపోతున్నాడు. నానా మృగగణాకీర్ణం శార్దూల వృకసేవితం ధ్వస్తవృక్షాలతా గుల్మం దదర్శ సలీలాశయనం. ఆ వనము ప్రదేశం అంతా కూడా ఎన్నో రకాల మృగములు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అందులో పెద్ద పులులు తోడేళ్లు సంచరిస్తూ ఉన్నాయి. అక్కడ వృక్షాలన్నిటి కూడా ధ్వంసమైపోయి ఉన్నాయి. తీగల పొదలన్నీ కూడా పాడుబడి ఉన్నాయి. నిష్కాజనానాసాకు నిర్జుల్లీకా గణనాధితం లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శః. అక్కడ సరస్సులే కనిపించట్లేదు. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల సైతము బిక్కు బిక్కుమని ఎలాంటి శబ్దం అంటే ప్రతిదీ భయానికి లోబడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఎగరటానికి భయపడుతున్నాయి, అరవటానికి భయపడుతున్నట్టుగా పక్షులు కనిపిస్తున్నాయి. కీచురాళ్ల రోదనలు మాత్రమే, అది కూడా రోదన ఎలా ఉందంటే వినటానికే చాలా కఠినంగా ఉన్నది. అందుకే కర్ణ కఠోరంగా వినిపిస్తూ ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు అలాంటి భయంకరమైన ప్రదేశంలో చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సీతయా సహ కాకుత్సహ తస్మిన్ ఘోర మృగాయుతే దదర్శ గిరిశృంగాభాం పురుషాదం మహాస్వనం గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోధరం బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆ భయంకరమైన మృగములు సంచరించేటి ఆ వనంలో పర్వతాకారుడైన ఒక రాక్షసుణ్ణి చూశాడు. అతని కంఠధ్వని అంటే మనిషి భయంకరంగానే ఉన్నాడు, ఆకారం అంత పెద్దగా భయంకరంగా ఉంది. ఆ గొంతులోంచి వినిపించే ఆ శబ్దం అతనిది కంఠధ్వని కూడా చాలా భయంకరంగా ఉన్నది. పైగా లోతైన గుంట కళ్ళతో చాలా పెద్దదైన నోరుతో వికృత ఆకారంలో భయంకరంగా ఉన్నాడు. భయంకరమైన ఆ శబ్దంతో ఉన్నాడు. వసానాం చర్మ వయాగ్రం వసాద్రం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధితస్యామివాంతకం. అతని పొట్ట కూడా ఎగుడు దిగుడులుగా ఉన్నది. మాంస ఖండములతో రక్తాలతో అతని శరీరం అంతా కూడా రోత పుట్టిస్తూ ఉన్నది. అవయవాల అన్నిటి యందు కూడా హెచ్చు తగ్గులున్నాయి. ఎంతో పొడవైన అతని శరీరము వికృతంగా ఆ భయాన్ని ఇంకా పెంచేలాగా ఉన్నది. త్రీన్ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ వృక్కౌ వృషతాం దశ సవిశానాం వసాధిక్తం గజస్య చ శిరో మహత్ అవసజ్జాయ శేషూని వినదంతం మహాస్వనం. అతడు పులితోలు కప్పుకొని ఉన్నాడు. ఆ పులితోలు ఎలా ఉంది అంటే మళ్ళీ మాంసంతో ఉన్న తోలది వెత్తరు కారుతూ ఉంది. అతడు మృత్యుదేవతలాగా నోరు తెరిచి సకల ప్రాణాలకి ఇంకా భయం కల్పించేలాగా చేస్తున్నాడు. 3 సింహములు, 4 పులులను, 2 తోడేళ్లను, 10 చుక్కల లేడి పిల్లలను, దంతములు కలిగి కొవ్వుతో కూడి ఉన్న ఆ పెద్ద ఏనుగు తలను కూడా ఆ ఇనుప శూలానికి గుచ్చుకొని ఉన్నాడు. అతడు భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. సరామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత సంక్రుద్ధః
ప్రజాహక్కాల ఇవాంతకః. ఆ రాక్షసుడు రామలక్ష్మణులు ఆ జానకీదేవిని చూసేసరికి ఇంకా కోపానికి లోనై ప్రళయకాలమందు మృత్యుదేవతలాగా ప్రాణాలు తీయటానికి వస్తే ఎలా ఉంటుందో వారిపైన విరుచుకుపడ్డాడు ఒక్కసారిగా. సకృత్వా భైరవం నాదం చాలయన్నివ మేధినిం అంకేనాదాయ వైదేహీం అప్రక్రమ్య తతోబ్రవీత్. ఆడి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే అంత పెద్ద శరీరం కలిగి అంత వేగంగా వచ్చేసరికి భూమి అంతా కూడా దద్దరిల్లిపోతుంది. భీకరమైన నాదం చేసుకుంటూ ఆ సీతాదేవి నడుమునొక్కసారిగా పట్టుకుని కొంత దూరం వెళ్ళి అక్కడ నిలిచి వారితో ఇలా అంటున్నాడు. యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణో. ఓ పాపాత్ములారా, మీరు మునుల్లాగా ఈ జటావల్కల ఇట్లాంటి వస్త్రాలు ధరించి ధనుర్బాణాలు పట్టుకుని ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. పైగా ఒక స్త్రీని వెంట పెట్టుకొస్తున్నారు. ఇక్కడ వనవాసం చేసేవాళ్ళు స్త్రీలతో వెళ్ళరే, పైగా ఇట్లాంటివేమి ధనుస్సులు ఇవన్నీ పట్టుకోరు కదా, కానీ అవి పట్టుకుని ఉన్నారు. అందుకే మీరందరూ కూడా పాపాత్ములు, ఈ వస్త్రధారణలో అవి పట్టుకుని పైగా స్త్రీతో వెళుతున్నారు అన్నాడు. కథం తాపసయోర్వాం చావాసః ప్రమదయా సహ అధర్మచారిణో పాపౌ కౌయువా మునిదూషకౌ. ఆయువు మూడే మీరు ఈ ప్రదేశానికి వచ్చారు, అందుకే ఇక్కడికి ప్రవేశిస్తున్నారు. మీరు తాపసులుగా ఉండి ఒక స్త్రీతో ఎలా కలిసి ఉంటారు? తాపసులు ఎవరైనా స్త్రీలతో ఉంటారా? తపస్సు చేసుకునే వాళ్ళు. మీరు అధర్మ ప్రవర్తన కలిగి ఉన్నవాళ్ళు, మీరు మునుల ఆ వృత్తికి విరోధంగా చేస్తున్నారు. అసలు ఇంతకీ మీరెవరు అన్నాడు. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాన్ని భక్షయన్. నేను విరాధుడన్న రాక్షసుణ్ణి, నిత్యము మునులొక్క మాంసాన్నే భక్షించుకు తింటాను. ఈ కింకర అరణ్యంలో సాయుధుడనై సంచరిస్తున్న వాడిని నేనే నిర్భయంగా సంచరించగలను. ఎవరైనా సరే భయపడుతూనే తిరుగుతారు, నాకే భయం లేదు. నా వల్లే అందరూ భయానికి లోనవుతున్నారు. ఇయం నారీ వరారోహ మమ భార్య భవిష్యతి యువయోః పాపయోశ్చాపం వాస్యామి రుధిరం రుధే. ఈ అందమైన అమ్మాయి నాకు భార్య కాగలదు. ఈ సుందరిని నేను భార్య చేసుకుంటాను. పాపాత్ములైన మిమ్మల్ని నేను యుద్ధంలో చంపేసి మీ రక్తాన్ని తాగేస్తానంటే సీతను చంపను. ఈవిడ అందంగా ఉంది, నన్ను భార్య చేసేసుకుంటాను. మిమ్మల్ని మాత్రం నేను చంపేసి మీ రక్తాన్ని తాగేస్తాను అన్నాడు. తస్యేవం బ్రువంతో దృష్టం విరాధస్య దురాత్మనః శ్రుత్వా సగరిత్వం వాక్యం సంభ్రాంత జనకాత్మజ సీతా ప్రావేపతో ద్వేగాత్ ప్రవాతే కదలీయథా. దుర్మార్గుడైన ఆ విరాధుడు ఈ విధంగా మాట్లాడుతుంటే అతని ఉన్మత్త ప్రేలాపనలు విని జనకుడొక్క కూతురైన సీతాదేవి భయంతో సుడిగాలి దెబ్బతింటే ఎలా ఉంటుందో అలాగా వణికిపోతూ ఉంది. తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత. అంతటా శ్రీరాముడు విరాధునొక్క చేతికి చిక్కి ఉన్న సుకుమారి అయిన సీతాదేవి వణికిపోవటం చూస్తున్నాడు. చిన్నబోయిన ముఖంతో ఉన్నవాడ లక్ష్మణుడితో మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు రాముడు. పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మసంభవాం మమ భార్యాం శుభాచారం విరాధాంకి ప్రవేశితాం అత్యంత సుఖ సమృద్ధాం రాజపుత్రిం యశస్వినీం. నాయన లక్ష్మణ, జనక మహారాజు ఒక్క కూతురు నా భార్య అయిన సీతాదేవి
ఉత్తమురాలు, ఆమె వాసిగాంచిన రాకుమారి, సుఖ సంపదలతో సుఖాల్లో పుట్టి పెరిగినది. అయ్యో, అలాంటి సాధ్వీమణి విరాధుని చేతికి చిక్కి ఉన్నదే అని బాధపడుతూ లక్ష్మణుడికి చెప్తున్నాడు. యది విప్రీతమస్మాసు ప్రియం వరభృతం చయత్ కైకేయాస్తు సుసంపన్నం క్షిప్రమధ్యేవ లక్ష్మణ జ్ఞానతుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శని. ఓ లక్ష్మణ, మనము అడవుల్లో ఇంత కష్టాలు పాలవటానికి నా పినతల్లి అయిన కైకేయే ఇష్టమై ఇలాగే నాకు అవ్వాలనే కదా నన్ను ఈ ప్రదేశానికి ఇలా పంపించింది. ఆవిడ నాకు ఇవన్నీ అవ్వాలనే ఇష్టపడింది. అందువలనే ఆమె వరము ఆశోకతోనే, ఆ వంకతోనే నన్ను ఈ వనవాసాలకి పంపేసింది. నేను ఇన్ని కష్టాలు పడాలని, మళ్ళీ తిరిగి వెనక్కి రాకూడదనే కదా. తన కొడుకుకి మాత్రం రాజ్యాన్ని కట్టుబెట్టాలి. ఆ రాజ్యాన్ని కట్టుబెట్టిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి దాన్ని అడగకుండా ఉన్నా, మళ్ళీ వాడి మీద యుద్ధానికి వెళ్లకుండా ఉండాలంటే నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఇక్కడే మరణానికి కూడా లోనవ్వాలి. అందుకే ఆవిడ తృప్తి చెందుతుంది. తన కొడుక్కి అన్నీ కట్టబెట్టడానికి ఇలాగా దూరదృష్టి కలిగింది కాబట్టే ఈ రకంగా నన్ను ఇక్కడికి పంపించింది. ఇవన్నీ ఆవిడ ఆలోచించింది కాబట్టే ఈ రకమైన కోరిక కలిగింది. యయాహం సర్వభూతానాం ఇతః ప్రస్థాపితో వనం అద్యేదానిం సకామాస యా మాత మమ మధ్యమా. తన కొడుకుడికేమో రాజ్యాధికారము, పైగా ఆ రాజ్యాధికారం కూడా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా, ఎవరి వల్ల మళ్ళీ అది పోకుండా, అందుకే నిష్కంటకమై చెయ్యటానికి, సకల ప్రాణుల్ని హితమునే కూర్చున్నట్టి నన్ను మాత్రం అడవులు పాలంటే నేను ఎలా ద్రోహం చేస్తానని అనుకుంది. కొడుకుకి రాజ్యం కట్టుబెట్టాలంటే అది పెడితే సరిపోద్ది కదా, ఇట్లాంటి ప్రదేశాలకి పంపిస్తే ఇటువంటివన్నీ మనం అనుభవించాల్సిందని తెలిసే పంపించింది. ఎందుకు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లకుండా. మనం వెళ్లకుండా ఉంటే ఇంకా మళ్ళీ ఆ రాజ్యం మీద అధికారం అన్నది శాశ్వతంగా భరతుడికే మిగిలిపోతుంది. కాబట్టి ఇలా నన్ను అడవుల పాలు చేసింది. ఇప్పుడు ఆమె కోరిక నిజంగానే నెరవేరిపోయింది కదా. పరస్పరాశ్చత్తు వైదేహ్య నా దుఃఖతరమస్తి మే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్తదా. ఓ లక్ష్మణ, నాకు రాజ్యాధికారం చేతికి రానందుకు కూడా నాకు బాధ లేదు. తండ్రి వియోగం వల్ల నా మనస్సు కుదిపివేసింది, అది బాధాకరమే. కానీ అంతకన్నా బాధాకరమైనది ఆ నా భార్య అయిన సీతని పరుడు ఒక్క స్పర్శకి లోనవ్వటము, పైగా నా చెంతను ఉన్నదాన్ని అలాగ తీసుకెళ్ళిపోయాడు, అలా తాకాడు. అది నాకు ఇంకా బాధాకరంగా ఉన్నది. ఇది యథార్థము. ఇతి బ్రువతి కాకుత్సే బాష్పశోక పరిప్లూతే అబ్రవిల్లక్ష్మణ క్రుద్ధో వృద్ధో నాగ ఇవశ్వసన్. ఎంతో శోకంలో కన్నీరు కారుస్తున్న రాముణ్ణి చూసి, రాముడు పలుకుతున్న మాటలు వింటున్న లక్ష్మణుడు కోపాన్ని తమాయించుకుని ఇక్కడ మంత్రబద్ధమైన సర్పంలాగా బుసలు కొట్టుతూనే ఉన్నాడు. కానీ తన కోపాన్ని తగ్గించుకుని ఉన్న సందర్భానికి తగ్గట్టుగా రాముడికి మళ్ళీ ఓదార్చే ప్రయత్నంతో మళ్ళీ రాముడితో ఇలా మాట్లాడుతున్నాడు. అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వాసవోపమః మయా ప్రేష్యేణ కాకుత్సా కిమర్థం పరితప్యసే. అన్నయ్య, దేవేంద్రుడు లాగా నువ్వు పరాక్రమశాలివి, అపారమైన బలం ఉన్నది నీకు. సమస్త ప్రాణులకి నువ్వే రక్షకుడివి. నీ సేవకుడినైన నేను నీ పక్కన ఉండగా ఒక అనాథలాగా, ఏది చేతకాని వాడిలాగా ఎందుకు ఇంతలాగా బాధపడుతున్నావు? అన్నీ చెయ్యగలిగినంత సమర్థత ఉండి కూడా తనకి ప్రాణానికన్నా ప్రాణమైన భార్య తన పక్కనే ఉండగా అకారణంగా ఇలాగ జరిగినందుకు ఇంకా బాధపడుతున్నాడు. ఇలా ఒక్కరోజే కాదు, ఇంకా ఇంత వనవాస కాలంలో ప్రతిరోజు ఎంతలాగా కాపాడుకుంటూ ఉండవలసి వస్తున్న గతి నాకు కలిగినందుకు బాధపడుతున్నాడు. శరేణ నిహతస్యాద్య మయా క్రుద్ధేన రక్షసః విరాధస్య గతః సోర్హి మహీపాస్యతి క్షోణితం.
ఆ రాక్షసుడు చేసిన పనికి నా మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది, ఉడికిపోతున్నాను. కానీ ఒకే ఒక్క బాణంతో నేను ఆ విరాధుని ప్రాణాలు తీసేస్తాను. అతని రక్తంతో ఈ భూమి మొత్తానికి దాహాన్ని తీర్చేస్తాను నేను. రాజ్యకామి మమ క్రోధో భరతీయో బభూవః తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్ర వివాచలే. భరతుడు రాజకాంక్షతో వస్తున్నాడని భ్రమించి లోపల ఇది వరకు చిత్రకూటమన్న ప్రదేశంలో నేను అతనిపై అజ్ఞానంతో క్రోధానికి పూని ఉన్నాను. కానీ ఇంద్రుడు పర్వతం పైన వజ్రాయుధం ప్రయోగించినట్లు నేను ఆ క్రోధావేశాన్ని ఇప్పుడు ఈ దుష్ట విరాధునిపై నేను చూపిస్తాను. అంటే కోపం అందరికీ వస్తుంది, కాకపోతే సమయానికి సందర్భాన్ని చూసుకుని దాన్ని నిగ్రహించుకోవటం, ఎక్కడ ప్రదర్శించాలన్న విచక్షణ కలిగి ఉండటమే ప్రమాదంని తప్పిస్తుంది. అలాగే విజయాన్ని కూడా సంతరించేలా చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ కలుగుతాయి, కాకపోతే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత వినియోగించాలన్న విచక్షణ ఉన్న వాళ్ళే మేధావులు అవుతారు. ప్రతిదానికి మనం ఆవేశపడిపోతూ ఉంటే అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాము. మమ భుజబల వేగ వేగితః పతతు శరోస్య మహాన్ మహోరసి వ్యపనయతు తనుచ్చ జీవితం పతతు తతః సమహిం విఘ్నూరితః. శ్రీరామ, నేను భుజబలముతో ధనస్సుని సంధించి వీడిన ఆ బాణము క్షణంలో, అంటే ఇంతకుముందు భరతుడు ఇక్కడ మళ్ళీ మన ప్రాణాన్ని ఏదన్నా హరించటానికి మళ్ళీ రాజ్యానికి తిరిగి రాకుండా వస్తున్నాడేమో అని అంత వీరావేశానికి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అయితే రాముడు భరతుడి గురించి మనకి తెలియదా? భరతుడికి అటువంటి ఉద్దేశం లేదని కాస్త ఆ కోపాన్ని చల్లార్చి ఆలోచించమని చెప్పాడు. ఇక్కడ రాముడు ఇంత బాధకి లోనైతే ఇప్పుడు నేను అవంతా తీసుకెళ్ళి ఈ రాక్షసుడి మీద దాన్ని నేను ప్రదర్శించవచ్చు. అందుకే నాకున్న బలం కొద్దీ, నాకున్న ఈ ధనుర్విద్య కొద్దీ నా ధనుస్సుని సంధించి ఆ బాణాన్ని క్షణంలో ఆ దుష్టుడి హృదయంలో చీల్చేస్తాను. దానితో అతని శరీరం నుంచి ప్రాణాలు ఎగిరిపోతాయి. ఫలితంగా అతడి శరీరం గిరగిరా తిరుగుతూ ఇలాగ కింద పడిపోతుంది అని పలికాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.